అమరావతిలోని మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగం, లోన్ల సమీకరణపై ఏపీఓఎఫ్ఐడిసి ఆధ్వర్యంలో వర్క్షాప్ జరిగింది. 2 రోజుల పాటు జరిగే వర్క్షాప్ కి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, హట్కో సిఎండి సంజయ్ కులశ్రేష్ఠలు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని చెప్పారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలపడేలా పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని సూచించామని పేర్కొన్నారు. టెండర్ విధానంలో పీపీపీ ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు నీరు, రోడ్లు, డ్రైనేజీ కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు హట్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళ సిఎండి గారు మరియు వాళ్ళ స్టాఫ్. మెయిన్గా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి అందులో 1,00,000 కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టుగా దేశం మొత్తంలోని మున్సిపాలిటీస్కి ఆ పాపులేషన్ బేస్లో మిగతా 3 లక్షలు మున్సిపాలిటీస్ లోన్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారా కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రం కొన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు వాళ్ళ షేర్ కింద యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు అయినా రైజ్ చేసుకోవచ్చు, హట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 3,600 కోట్లు వాళ్ళు ఇవ్వటం, 10,800 మన షేర్ కింద మొత్తం 14,400 కోట్లుతో ఈరోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం. ఆల్రెడీ 12,394 కోట్లతో వాటర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా 5,380 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్స్, యూజీడీ స్టార్ట్ చేసాం. దాదాపు మన రాష్ట్రంలో ఈరోజు మోర్ దెన్ 20,000 క్రోర్స్ ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ చేసాం. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయిన గత ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాదాపు మున్సిపల్ ఏరియాలో 20,000 కోట్లతో ఆల్రెడీ వర్క్స్ గ్రౌండ్ అయినాయి. మరొక 14,400 కోట్లతో గ్రౌండ్ చేయడానికి సిద్ధమైన, దాంట్లో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. మిగతా 10,800 కోట్లు ఎలా సమకూర్చాలనే దాని మీద మున్సిపల్ అధికారులు దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఈరోజు సపోర్ట్ చేయడానికి హట్కో చైర్మన్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్లందరికీ గైడ్ చేస్తున్నారు. ఆ గైడ్ చేస్తే దాని ద్వారా ఈ యొక్క 10,800 కోట్లు ఎలా సమకూర్చడం, దాని మీద ఏ విధంగా పోవటం అనేది ఆల్రెడీ మన రాష్ట్రానికి ఈ యూసీఎఫ్లో 2,200 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. విశాఖపట్నంలోను విజయవాడలోను యాక్చువల్గా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు. మిగతా 12,000 కోట్లు కూడా డ్రా చేయడం కోసంగా, శాంక్షన్ చేయించుకోవడం కోసంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని ఈరోజు రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. Since this is the first regional workshop that we are overtaking, and I would like to thank the UD department for taking the step of UCF forward. In fact, the state of AP is much progressed before the launch of the UCF guidelines. The state is such that the awareness level is very high, and the projects were already there, and there was a awareness that the UCF fund is coming, and I am sure that the state of Andhra Pradesh, under the leadership of Minister Sir and the committed Honorable Chief Minister Sir, the state will take the benefit of this Urban Challenge Fund. But I can tell you, my friend, that has already been elaborated by Mr. Suresh Kumar, that this fund is a Urban Challenge Fund. So there is a challenge in between urban and the fund. So this challenge will remain there at all the stages of
the development of the projects, starting from the identification of the projects, conceptualizing the projects, making it bankable, then how the bankability has to be achieved, what kind of financial instruments are required, what kind of monitoring is required, whether the PPP players are available or not. And all these challenges the urban manager has to dealt with at every stage, at every point. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.